భీముడి దగ్గర ఎలా ఉంటాడు? భీముడు ధీరోద్ధతుడు. ఇక్కడ బొగ్గ దగ్గర కపోలం మీద సౌగంధిక పుష్పం పెట్టుకుని బాగుందా అంటే, నువ్వు బాగున్నావు, నీ కళ్ళు బాగున్నాయని చెప్పాలి. కానీ పోనీ పువ్వు బాగుందన్నా పర్వాలేదు, కానీ ఆ పూలు ఏమన్నా ఒక 100 కావాలంటే చెప్పొచ్చు. ఏమన్నా అమ్ముకుంటారా ఇద్దరు కలిసి? సాయంత్రం ఈ పూలండి 100 పూలు ఎందుకండి, ఆడవాళ్ళకి 1 2 కావాలి. కానీ పరాక్రమం అన్నమాట, పౌరుషం. నీకు కావాలంటే చెప్పి ఒక 100 పట్టుకు. ఆవిడ సొమ్మైపోయింది, పట్టుకురమ్మని చెప్పింది. చచ్చాడు నానా యాతనలు అయినాయి ఇక్కడికి. అందులో మొదటి యాతన ఇప్పుడు చూస్తాం మనం. ఇదే ఓవర్ యాక్షన్ చేయకూడదు ఎప్పుడు, ఇంటా బయట ఆఫీసులో కూడా. ఆఫీసులో బాస్ ఏదైనా పని చెప్తే ఆయన చెప్పిన పని చేయాలి. ఇదేముంది సార్ మీరు ఇంతకంటే చెప్పండి అంటే ఓవర్ యాక్ట్ గట్టి పని చెప్తాడు. ఏడాది వరకు నువ్వు లేవు అక్కడి నుంచి. చేయకూడదు అలాగా. ఆయన చెప్పిన పని ఏదో చేయరాదా? ఇంకెందుకు? ఇదేముంది సార్, ఎవడైనా చేస్తాడు, నాకు ఇంతకంటే గట్టి చెప్పాలి మీరు, నువ్వు తట్టుకోలేని పని చెప్తాడు ఆయన. చేయలేక చతికిలు పడతాం. ఇదే మనం భీముడి నుంచి నేర్చుకోకూడని లక్షణం, రాముడి నుంచి నేర్చుకోవలసిన లక్షణం.